IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. ఉదయం నుండే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 2 రోజుల పాటు బోనాల జాతర జరుగుతుంది. మొదటి రోజు బోనాలు, అమ్మవారి శాంతి కళ్యాణం చేస్తారు. ఇక 2వ రోజు రంగం ఉంటుంది. సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద 5 క్యూ లైన్లు, ఇందులో బోనాలతో వచ్చే మహిళల కోసం 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో పోలీసు శాఖ కూడా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. 23,000 మంది పోలీసులతో బందోబస్తు కల్పించింది. ఆలయం చుట్టూ సీసీ కెమెరా నిఘా ఉంది. ఇటు పాత బస్తీలో 23 ప్రధాన ఆలయాలతో పాటు మరో 330 దేవాలయాలను కూడా అందంగా అలంకరించారు. సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు తరలిస్తున్నారు. మహిళలైతే బోనం పట్టుకుని అమ్మవారికి సమర్పించుకోవడానికి వస్తూ ఉన్నారు. అక్కడ భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఆలయం అయితే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. విద్యుత్ దీపాలతో, పూలతో మొత్తం అలంకరించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి జాయిన్ అయ్యారు మా ప్రతినిధి సుమ. భక్తుల సందడి ఎలా ఉంది? బోనం సమర్పించడానికి వచ్చిన భక్తులు ఏమంటున్నారు? కృప లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం రంగురంగుల పూలతో, రంగురంగుల బోనాలతో, మహిళలు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చే ఈ బోనాలతో ఈ ప్రాంతం అంతా ఎంతో అందంగా కనబడుతుందని చెప్పాలి. కృప అమ్మవారికి బోనం అంటే భోజనం సమర్పించడానికి ప్రతి ఒక్క మహిళ కూడా ఉదయం నుంచే క్యూ లైన్లలోకి వెళ్లారు. మనం చూడొచ్చు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయ ప్రాంగణం ఒక్కసారి చూస్తే భక్తులతో మొత్తం కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఉదయం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి దేవేందర్ గౌడ్ మొదటి బోనాన్ని మాజీ మంత్రి సమర్పించిన తర్వాత ఈ బోనాలు షురూ అయ్యాయి. కృప మనం చూసినట్లయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. కాసేపు క్రితం హైకోర్టు న్యాయమూర్తి సూరిపల్లి నంద అమ్మవారికి ప్రత్యేక బోనాన్ని సమర్పించారు. అదేవిధంగా బండారు దత్తాత్రేయ, అదే శైలజ రామాయణ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాల్ని సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎంతో భక్తితో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా తమ తమ బోనాల్ని సమర్పిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో చూసినట్లయితే ఉదయం నుంచి మొదటి బోనం ఎప్పుడైతే సమర్పించారో అప్పటి నుంచే అమ్మవారికి ఒక్కొక్కరుగా తమ బోనాలని సమర్పిస్తున్నారు. చూస్తున్నాం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే మొక్కు అమ్మవారు చల్లగా చూస్తే తమ పిల్లలతో బోనం ఎత్తిస్తాను తల్లి అని మొక్కుకుంటారు. ఇప్పుడు మనతో పాటు ఒక అమ్మాయి అమ్మవారికి బోనం ఎత్తుకొని తీసుకెళ్తుంది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటి? కుసుమ్. మొదటిసారి బోనం ఎత్తుకున్నావా? ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా హ్యాపీగా ఉంది బోనం ఎత్తుకున్నందుకు. తెలంగాణ ట్రెడిషన్ లో ఈ బోనానికి ప్రత్యేకత ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారికి ఏం పెడుతున్నారు? ఈ బోనం గురించి నీకేం తెలుసు? నాకు ప్రసాదం పెడతారని తెలుసు, అంతే. ఇక ఎప్పటి నుంచి అమ్మవారిని బోనం సమర్పిస్తున్నారు మీ ఫ్యామిలీ? 5 years నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నా. కృప మనం చూసాం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేదు. అమ్మవారు మొక్కులు మొక్కుకున్న తర్వాత కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రతి ఒక్కరు భావిస్తారు. ఆ మొక్కులు తీరిన తర్వాత వారి వారి పిల్లలతో కూడా బోనాన్ని సమర్పిస్తుంటారు. మనం చూడొచ్చు లాల్ దర్వాజా పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయనే చెప్పాలి. ఉదయం నుంచి క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి కృప. అండ్ భద్రతా విషయానికి వస్తే పోలీసులు ఎవరైతే బోనాలు సమర్పిస్తారో అమ్మవారికి వారికి ప్రత్యేకంగా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఉదయం నుంచే సింహవాహిని ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి బోనాలు సమర్పిస్తారంటే 2 రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు జరుగుతాయి కృప. మొదటి రోజు బోనాలలో అమ్మవారి శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు బోనాల కార్యక్రమం జరుగుతుంది. రేపు రంగం కార్యక్రమం జరగబోతుంది. వీటన్నింటి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మరి కాసేపట్లో రాబోతున్నారు. వారి
సతీమణితో కలిసి మనం చూడొచ్చు ఇక్కడ 2 కళ్ళు సరిపోవట్లేదు, ఎంతో కోలాహలంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉంది. ఈ ఆలయ చరిత్ర మనం ఒకసారి చూసినట్లయితే 1907లో ఈ లాల్ దర్వాజా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అంటే నిజాం కాలం నుంచే ఈ ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో నిజాం కాలంలో ఈ శివారు ప్రాంత ప్రవేశ ద్వారానికి ఒక ఎర్రటి తలుపు ఉందంట. ఆ తలుపు ఉంది కాబట్టి అప్పటి నుంచి లాల్ దర్వాజా అని ఈ ఆలయానికి పేరు వచ్చిందని చెప్పి చెబుతున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషల్ గా అంటే వాటర్ కి సంబంధించి కావచ్చు, క్యూ లైన్ లో ఎక్కువసేపు మహిళలు బోనం ఎత్తుకొని నిలబడడం వల్ల ఇబ్బందులు ఉంటాయని ప్రతి ఏర్పాటు కూడా అన్ని రకాలుగా ఇక్కడ ప్రతి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు వచ్చి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. మనం చూద్దాం, కొంతమంది అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడికి వచ్చారు. కృప, అమ్మవారి కృప ఎలా ఉంది, అమ్మవారి దయ ఎలా ఉందో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మవారికి బోనం సమర్పించారు, ఎలా అనిపిస్తుంది? చాలా మహిమగల్ల తల్లి అండి. మా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారనమాట. ఓకే నుండి చేస్తున్నారు. 60 years నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటాం. అమ్మవారికి ఏం సమర్పించారు? అమ్మవారికి పరమాన్నం చేస్తాము, ఆకుకూర కొయ్యగూర అని చేస్తాం, పోలేలు చేస్తాము, శాఖ పెట్టడానికి పలుచు పులుసు చేస్తాం. కోరిన కోరికలు తీరుతాయి అమ్మ? కోరిన కోరికలు తీరుతాయండి. చాలా మహిమగల్ల తల్లి. కృప, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బోనం సమర్పించిన మహిళతో కూడా మనం మాట్లాడడం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మవారికి 60 సంవత్సరాల నుంచి ఈ మహిళ బోనాన్ని సమర్పిస్తున్నారంట. ఉదయం నుంచే వాళ్ళ అత్తయ్య వాళ్ళు చేశారు, ఆ తర్వాత వీళ్ళు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మవారు చాలా పవర్ఫుల్, ఏ కోరిక కోరినా అమ్మవారి కృప ఉంటుందని చెప్పి భక్తులు అయితే విశ్వసిస్తున్నారు. ఇది కృప. ప్రస్తుతం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు మరి కాసేపట్లో ఆలయం దగ్గరికి రాబోతున్నారు. కృప. ఓకే సుమా. సో గంటకు భక్తులు పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు మహిళలు.